విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో 36వ పుస్తక మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఏ యుగంలో కూడా పుస్తకాల పట్ల ఆదరణ ఏమాత్రం తగ్గలేదని సాహిత్య ప్రియులు నిరూపిస్తున్నారు. యువత సైతం పెద్ద ఎత్తున పుస్తక ప్రదర్శనకు విచ్చేయడం విశేషం. మార్క్స్ క్యాపిటల్ నుంచి పోతన భాగవతం వరకు వివిధ కేటగిరీల పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. 100కు పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. పేరు నాగదేవాంశ్. నేను తేజ విద్యాలయం నుంచి వచ్చాను, కోదాడ్. నేను ఇక్కడికి బుక్స్ కొనడానికి వచ్చాను. ఎట్లాంటి అంటే స్పేస్ బుక్స్ అన్నా, ఇలాంటి పెద్ద బాల శిక్ష అన్నా, తెలుగు బుక్స్, స్టోరీ బుక్స్ అలాంటివి కొనడానికి వచ్చాను. కావాల్సిన పెన్స్, ఎరేజర్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తావు అయితే? వస్తాను. Hi everyone, I'm Dikshita of class 9. We are experiencing this 36th books exhibition of Vijayawada and మాకు చాలా నచ్చింది. ఇది మాకు ఒక 6th టైం అలా వచ్చాము. ప్రతి ఇయర్ హైదరాబాద్లో ఉన్న ఎక్కడైనా బుక్స్ ఎగ్జిబిషన్ వెళ్తే మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు. ఇప్పుడు మేము 9th క్లాస్ చదువుతున్నాం. మా చిన్నప్పటి నుంచి మేము బుక్స్ ఎగ్జిబిషన్కి రావడం వల్ల మాకు చాలా బుక్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మేము చాలా బుక్స్ తీసుకెళ్తున్నాం. ఒక 1 lakh ప్రైస్ పెట్టి మరి మా ప్రిన్సిపల్ మాకు బుక్స్ తీసుకొచ్చి మా లైబ్రరీలో ఇస్తున్నారు. ఎగ్జిబిషన్ నుంచి చాలా బుక్స్ దొరకడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. మెయిన్గా పుస్తకాలు ఏంటంటే సామాజిక బాధ్యతను పెంపొందించే పుస్తకాలు ఉన్నాయి. మామూలుగా బయట వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. ఇక్కడ కనిపించే పుస్తకాలన్నీ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ పుస్తకాలు. ప్రతి పుస్తకంలో కూడా ఎక్కడి నుంచి తెచ్చామో ఆ పాయింట్ అనేది రిఫరెన్స్ మెన్షన్ చేసి మరీ పుస్తకాలు ఉంటాయి. ఇక్కడ హిందూ ముస్లిం ఐక్యతని పెంపొందించే పుస్తకాలు, అలాగే కుల నిర్మూలనకి సంబంధించిన పుస్తకాలు, కుల నిర్మూలనకి పాటుపడ్డటువంటి మహానుభావులకు సంబంధించిన పుస్తకాలు, అలాగే మనకి జై హింద్ నినాదాన్ని ఇచ్చినటువంటి అభిదాసన్ సాఫ్రానికి సంబంధించి సుభాష్ చంద్రబోస్తో పాటుగా ఆయన జలాంతర్గామిలో కూడా ఆయన ట్రావెల్ చేశారు. లాస్ట్ వరకు కూడా ఉన్నారు ఆయనతో పాటు. హైదరాబాద్ అతను. అభిదాసన్ సాఫ్రానికి సంబంధించిన లైఫ్ హిస్టరీ ఇక్కడ దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది దాక్షాయణి వేలాయుధన్ అండి. దాక్షాయణి వేలాయుధన్ రాజ్యాంగ రచన సభలో ఏకైక దళిత మహిళ. ఆమె కేరళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక అట్టడుగు సామాజిక వర్గం నుంచి వచ్చి ఆమె రాజ్యాంగ రచన సభ వరకు వెళ్ళడం అనేది ఆమె సమగ్ర జీవిత చరిత్ర. దాక్షాయణి వేలాయుధన్కి సంబంధించి ఈ జయభారత పబ్లికేషన్ ద్వారానే ఏ లాంగ్వేజ్లో కూడా లేదు, కేవలం జయభారత పబ్లికేషన్ తెలుగులో తీసుకొచ్చింది. అలాగే బీబీ అమ్తుసలాం, ఆమె ఒక గాంధేయన్ మహిళ. హిందూ ముస్లిం ఐక్యత కోసం ఆమె 26 రోజుల పాటు ఆమె అప్పటి ఇంకా నౌకాలీలో, అప్పుడు ఆమె బెంగాల్లో హిందూ ముస్లిం ఐక్యత కోసం ఆమె 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసింది. ఆమె జీవిత చరిత్ర ఇక్కడ మనం తీసుకొచ్చాం. ఆమె పార్టీషన్ తర్వాత వాళ్ళ బంధువులందరూ పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పటికీ ఆమె భారతదేశంలోనే ఉండి గాంధీ గారి అడుగుజాడల్లో గాంధీయన ఆశయాలని ప్రచారం చేస్తూనే ఆమె చివరి వరకు గడిపింది. ఇంకా మదిలిమాయ గారు రాసినటువంటిది, సురమౌళి గారు అనువాదం చేసిన వైతాళికుడు అంబేద్కర్ పుస్తకం ఉంది, నారాయణ గురు పుస్తకం ఉంది. కేరళలో ఆధ్యాత్మికవేత్త, అలాగే ఒకే కులం ఒకే మతం అని ప్రబోధించి అక్కడ సంస్కరణలు చేపట్టాడు. ఆయన ఎక్కడ ఏ ఉద్యమం నడిచినా ప్రపంచంలో ఒక ద్వేషం ప్రాతిపదికన నడుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.